మెకానిక్ రాకని పెట్టుకున్నారు కాబట్టి టైటిల్ వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు, సెకండ్ హాఫ్ అయితే లేదు. చాలా బాగుంది. విశ్వసింగ్ యాక్టింగ్ బాగుంది, వన్ కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటే కొంచెం స్టోరీ టెల్లింగ్ లో ల్యాగ్ ఉంది, తర్వాత కొంచెం బాగానే ఉంది. శ్రీనిధి గారి ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా అయితే బాగుందన్న. అంటే అందరికి కనెక్ట్ అవుతుంది అన్న, కానీ మిడిల్ క్లాస్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. మెకానిక్ అంటే మనుషులను రిపేరింగ్ చేసేది మెకానిక్. మనుషులని రిపేరింగ్ అంటే అలాంటి వాడు ఇంకోసారి కూడా వేరే దగ్గర చేయకుండా రిపేరింగ్ చేయాలి మనం. స్టోరీ అంటే సినిమా సైబర్ క్రైమ్ గురించి ఉంది మొత్తం స్టోరీ. ఇది మన మెకానిక్, రాకీ మెకానిక్. సినిమా మొత్తం చాలా బాగుంది, మీరు చూడొచ్చు, ఫ్యామిలీతో సహా కూడా చూడొచ్చు. ఇంకా సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది అంతే. చాలా బాగుంది. విశ్వసింగ్ యాక్టింగ్ బాగుంది, వన్ కామెడీ టైమింగ్ కూడా బాగుంది. సినిమా డైరెక్షన్ కూడా మంచిగా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా సైబర్ క్రైమ్ గురించి మూవీ మీరు చూస్తే మీకు మొత్తం ట్విస్ట్లు రివీల్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ లో మొత్తం కవర్ అయిపోతుంది. హీరో లోకులు బాగుంది, సాంగ్స్ డీసెంట్ ఉంది, ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు, ఫ్యామిలీతో అందరు చూడొచ్చు. అంతేం ఏం లేవు సీన్లు, బాగుంది. సినిమా అయితే మస్తు బెటర్ ఉంది, మీరు చూడొచ్చు. అంటే ఇది సినిమా వచ్చేసి సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి దాని మీద చేశారన్న. కామెడీ బాగుంది, హర్ష కామెడీ బాగుంది. అయితే మెకానిక్ రాకి మెకానిక్ క్యారెక్టర్ చేస్తాడు, బాగుందన్న. సాంగ్స్ అన్ని మంచిగా ఉన్నాయి, హీరోయిన్ బాగుంది, అంత ట్విస్టులు మంచిగా ఉన్నాయి. అంటే మెకానికల్ రాకే అని పెట్టారు కదా, మెకానికల్ రాకి అంటే ఇప్పుడు బీటెక్ కదన్న, బీటెక్ గ్రాడ్యుయేట్ అవ్వలేదు. సో వాళ్ళ నాన్న మెకానిక్ షెడ్ని ఇతను తీసుకొని చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్కి జరిగిన అన్యాయాన్ని సైబర్ ఫ్రాడ్గా ఇతను మళ్ళీ దాన్నే ఫ్రాడ్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి చేస్తాడు. మూవీలో ప్లస్ అంటే ఏం చెప్తారు, మైనస్ అంటే ప్లస్ అంటే అవే అన్న, ఈ విశ్వక్సేన్ యాక్టింగ్ ఒకటేను, హీరోయిన్ యాక్టింగ్, ఈ సైబర్ ఫ్రాడ్ గురించి చెప్తారన్న, అది ఒకటే మంచిగా అనిపించింది. మైనస్ అంటే మైనస్ అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే యాక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటే కొంచెం స్టోరీ టెల్లింగ్ లో ల్యాగ్ ఉంది, తర్వాత కొంచెం బాగానే ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది. హిట్ అంటారా విశ్వక్సేన్? హిట్ అన్న. ఫైనల్ రేటింగ్ ఏంటి? 4.5. అన్న మెకానిక్ రాక్ అయితే మూవీ చూసిన అన్న, మూవీ చాలా బాగుందన్న. మూవీలో ట్విస్ట్లు కానీ, హీరోని పర్ఫార్మెన్స్ కానీ, మనకి మూవీ వచ్చేసి హైదరాబాద్లో ఇప్పుడు హైడ్రా నడుస్తుంది అన్న, దాని ఎఫెక్ట్ పైన ఉంటుంది. వాళ్ళ ఫాదర్ కష్టపడి ఒక మెకానిక్ షెడ్ కట్టిందే, దాన్ని ఎట్లా బిల్డ్ చేసిండు, దీన్ని కాపాడుకోవడం ఎలా అనేది స్టోరీ అన్న. స్టోరీలో సాంగ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, బీజిఎం కూడా బాగుంది. కాకపోతే స్టోరీలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు. మూవీ సీన్స్ అన్మ్యాచ్డ్గా సాంగ్స్ వచ్చేసినాయి, అదొకటి. ఇంకా మీనాక్షి చౌదరి గారి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఎమోషనల్ బాగా టచ్ చేస్తుంది. శ్రీనిధి గారి ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే బాగుందన్న. సునీల్ గారి పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ అన్న. రీసెంట్గా మనం సినిమాలు చూసుకోవచ్చు, అన్ని విలన్ క్యారెక్టర్ చేస్తాడు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మూవీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కొంచెం అబవ్ యావరేజ్ అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా స్టోరీ ఏం లేకపోయినా సరే సెకండ్ హాఫ్ కొంచెం మంచి ట్విస్ట్లు ఉన్నాయి, మంచి టర్న్స్ ఉన్నాయి, అది వరకు బాగున్నాయి. ఒక 4-5 ట్విస్ట్లు వచ్చినా సరే అది చాలా బాగున్నాయి అసలు. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అసలు కంప్లీట్గా ఏం లేదు, ఒక టార్చర్లా అనిపించింది. ఫస్ట్ 90 minutes అయితే అసలు ఏం లేదు, స్టోరీ కంప్లీట్గా జీరో, అసలు కంప్లీట్గా ప్రెడిక్టబుల్, అసలు ఏం లేదు, ఒక హై మూమెంట్ లేదు, ఏం లేదు. వచ్చే కామెడీ కూడా కొంచెం క్రింజ్ కామెడీలా అనిపించింది, తన హీరో యాక్టింగ్ కూడా కొంచెం ఓవరాక్షన్ అనిపించింది. కానీ తర్వాత 90 minutes తర్వాత వచ్చే ఒక ట్విస్ట్లో అయితే కంప్లీట్గా మూవీ మొత్తం టర్న్ అవుతుంది. ఓకే, దీన్ని నమ్మి మూవీని తీసారా అన్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అయితే కలుగుతుంది. తర్వాత వచ్చే 2-3 ట్విస్టులు ఉన్నాయి, కానీ ఒకటి కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ ట్విస్ట్ ఒకటే ఇంపాక్ట్ బాగుంటుంది, ఆ తర్వాత వచ్చే 2-3 కూడా చాలా బాగుంది, అంటే ప్రెడిక్టబుల్గా అనిపించాయి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే 2 సాంగ్స్ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఆ గుమ్మడి సాంగ్ అయినా సరే మూవీకి అవసరం లేకుండా ఏదో మూవీలో సాంగ్ ఉండాలి, మూవీ సాంగ్ హిట్ అయింది కదా అన్నట్టు పెట్టారు తప్ప సాంగ్ అవసరం లేదు. ఇద్దరు హీరోయిన్లు పెట్టారు కదా, ఇద్దరు హీరోయిన్స్ కూడా కావాలి మూవీకి, ఇద్దరు యాక్టే బాగా యాక్ట్ చేశారు కూడా. అండ్ ఒకరిది కంప్లీట్గా లవ్ ట్రాక్ అండ్ ఎమోషనల్ సీన్తో నడిపించారు, ఇంకొకరిది కంప్లీట్గా తన డిఫరెంట్ అనమాట. ఇద్దరిని కంబైన్ చేసేది చూడాలి, బాగా యాక్ట్ చేశారు. విశ్వక్ గారు చాలా యూనిక్ పాయింట్ అని చెప్పారు, నిజంగా యూనిక్ పాయింట్ అంతేం లేదా? యూనిక్ పాయింటే, కాకపోతే ఆ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చాయి, ఒక స్కామ్ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ట్రీట్మెంట్ అంత గొప్పగా లేదు, మేబీ ఇంకొంచెం గొప్పగా తీసుకుంటే బాగుంటుందేమో, కానీ అంత గొప్పగా అయితే అనిపించలేదు. ట్రీట్మెంట్ అయితే అంత గొప్పగా లేదు. ఎడిటింగ్ కూడా ఎలా అంటే సీన్కి కనెక్షన్ లేకుండా ఒక హీరో హెయిర్ స్టైల్ ఉంటుంది, ఇప్పుడు ఈ సీన్లో వచ్చేసరికి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ సీన్కి వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది. సీన్ టు సీన్ కనెక్షన్ అయితే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అండ్ ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్ అసలు ఒక సీన్కి సీన్ సంబంధం లేకుండా ఏదో తీసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత గ్రిప్పింగ్ అయితే లేదు ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు కూడా ఫస్ట్ ట్విస్ట్ ఒక్కడే కొంచెం బాగా రివీల్ చేశారు తప్ప మిగతా అన్ని కూడా ఆడియన్స్ కూడా గెస్ట్ చేసేవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ట్విస్ట్ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది, ఈజీగా గెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ. మూవీ టైటిల్ కి మూవీకి
మెకానిక్ రాకని పెట్టుకున్నారు కాబట్టి టైటిల్ వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు, సెకండ్ హాఫ్ అయితే లేదు. సెకండ్ హాఫ్లో వచ్చి ఏదైతే తన ఒక పోలీస్లా ఇన్వెస్టిగేట్ చేసినట్టు చూపించింది కొంచెం ఓవర్ అనిపించాయి. దానికి టైటిల్కి సంబంధం లేకుండా పోయింది. మూవీకి ప్లస్ అంటే ఏం చెప్తారు? మూవీ ప్లస్ అంటే ట్విస్ట్లు అన్న, సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు చాలా బాగున్నాయి, బాగా అవి ఎగ్జిక్యూట్ కూడా చేస్తారు. కాకపోతే ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 2.5 to 3 అన్న మెకానిక్ రాకే సినిమా చూసి వస్తున్నా. ఎట్లుందన్నా? నాకైతే సినిమా అంటే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఒక మిడిల్ క్లాస్ అని అవసరం ఆశ, మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రతిసారి ఒక ఆశ అవసరం ఎప్పుడు పుడుతూనే ఉంటాయి అన్న. ఎందుకంటే అది మిడిల్ క్లాస్ కాబట్టి అవసరాలు ఉంటాయి, ఆశ ఖచ్చితంగా ఉంటుంది కార్లలో తిరగాలని. అలాంటి పట్టుకొని వాళ్ళ ఎమోషన్ని చూసేసుకొని కొంచెం తెలివి కల్లోళ్ళు ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ట్రాప్ చేస్తారు అన్న విషయం మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమైతే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేసే ఎట్లుంటా అనేది ఈ మెకానిక్ రాకే సినిమా అన్న. విశ్వకన్నా యాక్టింగ్ మాత్రం చింపిసి పెట్టిండు. నిజంగా చెప్తున్నాయి కదా, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు వచ్చి ఈ సినిమా చూడాలన్న. కొంతమంది బాగాలేదంటారు ఫస్ట్ హాఫ్. అన్న ఎవరు బాగాలే అన్నారు చెప్తున్నా ఫస్ట్ ఎవరు వాళ్ళు సినిమా చూసే చెప్తురా, నిద్ర మబ్బుల విషయం చెప్తురా, లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ పెట్టుకొని వచ్చి పాపం సినిమా చూస్తురా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమంటారు ఆలోచిస్తురా, నాకైతే అర్థమవుతలే అన్న. మరి అసలు ఫ్రెష్ మైండ్తో రాదు సినిమాకి, మొహం కడుకొని లేకపోతే స్నానం చేసి సినిమాకి వచ్చి సినిమా చూస్తే తెలుస్తుంది. చాలా యూనిక్ పాయింట్ అన్నారు. యూనిక్ పాయింట్ ఉందా లేకపోతే ఏంటి ఆ పాయింట్? అంటే అందరికి కనెక్ట్ అవుతుంది అన్న, కానీ మిడిల్ క్లాస్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్స్ అట్లున్నాయి, సినిమా చూస్తే తెలుస్తుంది. పక్కా వర్తిట్ అన్న చెప్తున్నా కదా. ఇంకా బడ్జెట్ పెంచొచ్చు విశ్వకన్నకి 100%. బడ్జెట్ ఇది బడ్జెట్ కాదు కదా, దీన్ని డబల్ బడ్జెట్ తీసినా ఖచ్చితంగా ఇట్టు కొడతాడు. హీరోయిన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ గుడ్ అన్న. ఆ మీనాక్షి చౌదరికి మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. ఇప్పుడు వచ్చిన లక్కీ భాస్కర్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందరికీ తెలుసు. అల్లా ఆమె ఒక ఫ్యామిలీకి బాధ్యత వహించినట్టే ఉంటుంది. ఇల్లు కూడా సేమ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది అన్న. హైడ్రా కోసం అర్థం కాదు. హైడ్రా అవి అన్ని దాంట్లో యాడ్ చేసారని చెప్పేసి హైడ్రా అని ఏముండదు అన్న, అది పాయింట్ అవుట్ చేసి చెప్తున్నట్టు. హైడ్రాకి దీనికి ఏం సంబంధం అన్న? అంటే కొన్ని సీన్స్ క్రియేట్ ఏంటిది అంటే సినిమా రాసుకున్నప్పుడు అయితే తెలియదు కదా హైడ్రా గురించి. రాసుకున్నాక వస్తే ఇప్పుడు దీనికి ఎట్లా కనెక్ట్ చేశారు అంటే సినిమాని ఏదో ట్రోల్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు అన్ని. కాదన్న హైడ్రాకి దీనికి సంబంధం లేదు. ఒక స్టోరీ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూడండి. దీన్ని అనవసరంగా ట్రోల్ చేయడం మాత్రం మంచిది కాదు. రేటింగ్ ఏమి ఇస్తారు? 4.5 అన్న అవుట్ ఆఫ్ 5. అదే ఏది ఆశ అవసరం మిడిల్ క్లాస్ వాడిని ఎంచుకొని ఎట్లయితే ట్రాప్ చేస్తుర్రో అదే మిడిల్ క్లాస్ వాడు తిరిగి పడితే ఎట్లుంటారో సినిమాతో చూపించిండు. విశ్వక్సేన్ అన్న నీ యాక్టింగ్ అయితే తోపుంది. ఇక మీనాక్షి గురించి చెప్తే పాపం ఆమెకు అన్ని ఏ సినిమాలు వస్తున్నాయంటే ఒక బాధ్యత గల సినిమాలు వస్తున్నాయి. ఒక బాధ్యత అంటేనే ఆమె గుర్తొచ్చేటట్టుంది సినిమాకు, అట్లుంది. ఇక మ్యూజిక్ అయితే బాగుందన్న. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. నేను చెప్పాలంటే మెకానిక్ రాక్ సినిమా తీసిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సెకండ్ డైరెక్టర్ హీరో గారికి చెప్పాలంటే సినిమాలో ఒక మెసేజ్ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ తీసుకుపోతాడు. అంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ లాగా తీసుకుపోతాడు. హీరోయిన్ తోటి ఒక లవ్ స్టోరీ లాగా కలిసిపోతుంది సినిమా. సెకండ్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వచ్చింది తర్వాత మనకు ఒక మెసేజ్ ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో కూడా మనం ఎంతోమంది దగ్గర జాబుల కోసమని మనం రెస్పాన్సిబుల్ పోతాం. వాళ్ళు పోయినా కూడా ఏం చేస్తారు, ఇంత అమౌంట్ కట్టాలి, ఇది చేయాలని కొంతమంది అమాయకులను ట్రాక్ చేసేవాళ్ళు చాలా మంది మన ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి దగ్గర ఉన్నారు ట్రాక్ చేసేవాళ్ళు. అలాంటి ట్రాక్ పడకుండా తీసిండు ఈ సినిమా థియేటర్ దగ్గర. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన లవ్ స్టోరీల కంటే ఇంపార్టెంట్ ఒక యాక్షన్ మూవీస్ కంటే ఇలాంటి సినిమాలు మనం చూడాలి. ఒక మెసేజ్ సినిమా. మనం ఎంతో పల్లెటూరులకి నుంచి ఒక విలేజ్ దగ్గర నుంచి జాబులు చేసుకొని కష్టపడి ఒక ఫ్లాట్లు కొనుక్కోవడం, జాగాలు కొనుక్కోవడం, అదే అంటున్నాం మంచి మోసపోవడం. ఒక మెకానిక్ అంటే మనుషులను రిపేరింగ్ చేసేది మెకానిక్. మనుషులని రిపేరింగ్ అంటే అలాంటి వాడు ఇంకోసారి కూడా వేరే దగ్గర చేయకుండా రిపేరింగ్ చేయాలి. మనంతలో మనం చేసుకోవాలి. మనం జాగ్రత్త పడాలని ఒక మెకానిక్ రాక్ అని పెట్టిడు. అంటే మనలో మనం ఒక రాక్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర రాక్ అనేది ఒక ఉంటేనే మనం కాపాడుకుంటాం. లేకుంటే మనం మాత్రం ఏం చేయలేం, నష్టపోతాం మనమే. పబ్లిక్ ఒకటే చెప్తున్నా, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అవినీతి దగ్గర కానీ ఎవరైనా లంచం ఇచ్చిన ఇది నీకు జాబ్ ఇప్పిస్తా, ఇది చేస్తా, నీకు ఒక హీరోని చేస్తా, ఒక డాక్టర్ని చేస్తా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తా అని ఎంతోమంది లంచం గుంజే వాళ్ళు ఉంటారు.
అలాంటి వాళ్ళని నమ్మొద్దు. అలాంటి వాళ్ళని మెకానిక్ అని రాక్ అని టైటిల్ ఎందుకు పెట్టినంటే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి, ఎవరికి లంచం ఇవ్వద్దు, మీరు కష్టపడి చదువుకొని మంచి జాబ్ సంపాదించుకోవాలి, అంతేగాని ఇలాంటి వాళ్ళని ట్రాక్లో పడి. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మీనాక్షి మాత్రం చాలా సింపుల్ గా చేసింది, యాక్టింగ్ న్యాచురల్ గా చేసింది. ఆమె రాబోయే కాలానికి మంచి స్టార్ కావచ్చు. మేము చెప్పండి సునీల్ గారు యాక్టింగ్ కూడా రొమాన్స్ ఇచ్చి పడేసింది, దుమ్ము లేపేసింది. రొమాన్స్ అక్కడక్కడ బాగుంది, దుమ్ము లేపేసింది. ఇంకోటి సునీల్ గారు యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం. ఫస్ట్ హాఫ్ అంతా ఒక విలన్ యాక్టింగ్ అనుకుంటాం, కానీ ఆయన సపోర్టింగ్ చేసేది హీరోకి చేస్తారు, లాస్ట్ వరకు తెలియదు అనమాట. ఆయన సునీల్ గారు సపోర్ట్ చేస్తాడు హీరోకి. సునీల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. అనా విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంది చెప్తున్నా. ఇటు సినిమా నాకు ఒక ఫలక్నామా దాస్ తర్వాత అంటే ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ సినిమా ఇది మనకి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి జాబ్ చేసుకొని మనం సంపాదించుకున్న పైసలు వృధా చేసుకోదు, ఖరాబ్ చేసుకోదు అనేది ఒక మెసేజ్ సినిమా ఇది. ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఒక ఫ్యాక్సైజ్ కాదు, ఇది ఒక మెసేజ్ సినిమా. ఇది ప్రతి ఒక్కరు చూడాలి అని మంచి గుర్తుగా చెప్తున్నా. ఎవరైనా ఇక్కడ జాబ్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి, మంచివాడ చెడ్డ చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అని చేతిలో పైసలు కూడా పెట్టవద్దు, మనం కష్టపడి సక్సెస్ఫుల్ కావాలి, అదే కోరుతున్నా. అలా సక్సెస్ఫుల్ సినిమా, బ్లాక్ బస్టర్ 5కి 5 ఇస్తా, 5కి 5 ఇస్తానా. ఇలాంటి సినిమా ఎంత ఇచ్చినా తక్కువనే. బ్లాక్ బస్టర్.